ప్రభుత్వ మరియు ప్రభుత్వ సంబంధిత ఉద్యోగ సమాచారం కోసం మీ విశ్వసనీయ వేదిక అయిన జాబ్ అట్ యువర్ ప్లేస్ కు స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యం అయితే, ప్రభుత్వ సేవల్లో ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నట్లయితే మీరు సరైన స్థలంలో ఉన్నారు. నేటి వీడియోలో భారత సైన్యం ప్రకటించిన స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. స్పోర్ట్స్ కోటా 03/2024 కింద పెళ్లికాని మగ మరియు మహిళా క్రీడాకారులు డైరెక్ట్ ఎంట్రీ హవిల్దార్లు మరియు నాయబ్ సుబేదార్గా చేరడానికి భారత సైన్యం అవకాశాన్ని ప్రకటించింది. మీరు గుర్తించబడిన క్రీడలో అత్యుత్తమ అథ్లెట్ అయితే సాయుధ దళాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇది. మొదట అర్హత గురించి మాట్లాడుదాం. అభ్యర్థులు 17.5 మరియు 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే మీరు మార్చి 31, 2000 మరియు ఏప్రిల్ 1, 2007 మధ్య జన్మించి ఉండాలి. విద్యా అర్హతలు మినిమం మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి ఉండాలి. అయితే మీ క్రీడా విజయాలు మీ ఎంపికను నిర్ణయిస్తాయి. దరఖాస్తుదారులు జూనియర్ లేదా సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లు, అంతర్జాతీయ కార్యక్రమాలు లేదా ఖేలో ఇండియా గేమ్స్ వంటి ముఖ్యమైన స్థాయిలో పాల్గొనాలి. ఈ ఈవెంట్స్ నుండి పతక విజేతలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సైన్యం పురుషులు మరియు మహిళలు ఇద్దరి నుండి దరఖాస్తులను స్వాగతిస్తోంది. అయితే పెళ్లికాని అభ్యర్థులు మాత్రమే అర్హులు. మీరు ప్యాషనెట్ అథ్లెట్ విత్ ట్రాక్ రికార్డు అయితే మీరు ఈ అవకాశానికి సరైన ఫిట్ కావచ్చు. ఇప్పుడు క్రీడా విభాగాలలోకి ప్రవేశిద్దాం. అథ్లెటిక్స్, విలువిద్య, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, స్విమ్మింగ్, వాలీబాల్, రెజ్లింగ్ మరియు మరెన్నో క్రీడల కోసం ఈ నియామకం తెరిచి ఉంది. నోటిఫికేషన్లో జాబితా చేయబడిన గుర్తింపు పొందిన ఛాంపియన్షిప్లలో దరఖాస్తుదారులు విజయాలు కలిగి ఉండాలి. ఉదాహరణకు నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరియు నేషనల్ గేమ్స్ వంటి ఈవెంట్స్ కొన్ని అర్హత పోటీలు. ప్రతి క్రీడకు ఈవెంట్స్ మరియు స్థానాలకు సంబంధించి నిర్దిష్ట అవసరాలు ఉన్నాయి. ఉదాహరణకు అథ్లెటిక్స్లో 100 మీటర్లు, 200 మీటర్లు మరియు జావెలిన్ త్రో వంటి ఈవెంట్స్ పరిగణించబడతాయి. ఫుట్బాల్ కోసం స్ట్రైకర్ మరియు మిడ్ఫీల్డర్ వంటి స్థానాలు చేర్చబడ్డాయి. నోటిఫికేషన్ ప్రతి క్రీడకు వివరణాత్మక అర్హతను అందిస్తుంది. కాబట్టి మీ ఈవెంట్ జాబితా చేయబడిందో లేదో తనిఖీ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్లైన్లో ఉంది. మీరు సూచించిన ఫారంను డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని A4 కాగితంపై ప్రింట్ తీసి మరియు దాన్ని పూర్తిగా నింపాలి. మీ విద్య మరియు క్రీడా ధృవీకరణ పత్రాలను అటాచ్ చేయండి మరియు పూర్తి చేసిన దరఖాస్తును పిటి మరియు స్పోర్ట్స్ డైరెక్టరేట్, రూమ్ నంబర్ 747 ఏ, వింగ్, సేన భవన్, న్యూ ఢిల్లీ 1,10,011కు పంపండి. ఫిబ్రవరి 28, 2025 సాయంత్రం తెల్లవారుజాము 5 గంటలు మీ దరఖాస్తు సైన్యానికి చేరుకుందని నిర్ధారించుకోండి. చివరి అప్లికేషన్స్ పరిగణించబడవు, కాబట్టి చివరి నిమిషం వరకు వేచి ఉండకండి. సెలక్షన్ ప్రాసెస్లో నియమించబడిన ఆర్మీ సెంటర్లలో ట్రయల్స్ కోసం అభ్యర్థులను పిలుస్తారు. అక్కడ వారు శారీరక ఫిట్నెస్ పరీక్షలు, నైపుణ్య పరీక్షలు మరియు వైద్య పరీక్షలతో సహా వరుస పరీక్షల ద్వారా వెళతారు. ఈ ట్రయల్స్ చాలా పోటీగా ఉంటాయి మరియు ఉత్తమ అభ్యర్థులు మాత్రమే దీనిని చేస్తారు. మీరు ఫిజికల్ స్టాండర్డ్స్ కు కూడా అనుగుణంగా ఉండాలి. ఇవి ప్రాంతానికి భిన్నంగా ఉంటాయి. పురుషుల కోసం వెస్ట్రన్ ప్లెయిన్స్ నుండి అభ్యర్థులకు గోర్హాస్ మరియు లడఖిస్లకు 157 సెంటీమీటర్లు మరియు 170 సెంటీమీటర్లు వరకు ఎత్తు అవసరాలు మారుతూ ఉంటాయి. ఛాతీ విస్తరణ కనీసం 5 సెంటీమీటర్లు ఉండాలి మరియు బరువు, ఎత్తు మరియు వయస్సుకి అనులోమానుపాతంలో ఉండాలి. మహిళలకు కనీసం 162 సెంటీమీటర్లు ఎత్తు. భౌతిక పరీక్షలలో 1.6 కిలోమీటర్లు రన్, లాంగ్ జంప్ మరియు హై జంప్ ఉన్నాయి. అసాధారణమైన అథ్లెట్లు ఈ ప్రమాణాలలో కొన్ని మాఫీలను పొందవచ్చు. ప్రోత్సాహకాల గురించి మాట్లాడుదాం. హవిల్దార్ లేదా నాయబ్ సుబేదార్గా మీరు ఆర్మీ పే నిబంధనలు 2017 ప్రకారం వేతనం మరియు భత్యాలను అందుకుంటారు. CSD, క్యాంటీన్ సర్వీసెస్, వైద్య సౌకర్యాలు మరియు పెన్షనరీ ప్రయోజనాలు వంటి అదనపు ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. పదవీ విరమణపై మీరు ACH-లు, మాజీ సైనికులకు అందించే ఆరోగ్య పథకం వంటి మాజీ సైనికులు ESM స్థితి మరియు పదవీ విరమణ అనంతర ప్రయోజనాలను పొందుతారు.
వృద్ధికి గొప్ప అవకాశం కూడా ఉంది. సుబేదార్ మేజర్ ర్యాంక్ వరకు మెరిట్ ఆధారంగా మీరు పదోన్నతి పొందవచ్చు మరియు తదుపరి పరీక్షల ద్వారా నియమించబడిన అధికారి పాత్రలకు అర్హత సాధించవచ్చు. మేము కన్క్లూడ్ చేసే ముందు ఇక్కడ కొన్ని ముఖ్య సూచనలు ఉన్నాయి. విద్యా ధృవీకరణ పత్రాలు, క్రీడా విజయాలు, నివాసం మరియు కుల ధృవీకరణ పత్రాలతో సహా మీ అన్ని పత్రాలు క్రమంలో ఉన్నాయని నిర్ధారించుకోండి. ట్రయల్స్ సమయంలో అసలైన వాటిని ఉత్పత్తి చేయాలి. పచ్చబొట్లు అనుమతించబడతాయి కాని లోపలి ముంజేయి లేదా చేతి వెనుక భాగం వంటి నిర్దిష్ట ప్రాంతాలలో మాత్రమే. ప్రమాదకర పచ్చబొట్లు ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. సైన్యం మాదకద్రవ్య దుర్వినియోగం కోసం జీరో టాలరెన్స్ విధానాన్ని నిర్వహిస్తుంది. డ్రగ్స్ ఉపయోగించి లేదా కలిగి ఉన్న అభ్యర్థులు అనర్హతను ఎదుర్కొంటారు. ట్రయల్స్ పూర్తిగా మెరిట్ మీద నిర్వహించబడతాయి. కాబట్టి డబ్బుకు బదులుగా మీ ఎంపికను చేస్తామని చెప్పుకునే ఏజెంట్లు లేదా టౌట్స్ పట్ల జాగ్రత్త. భారతదేశం యొక్క అగ్రశ్రేణి క్రీడాకారులు వారు ఎంచుకున్న స్పోర్ట్స్లో రాణించడం కొనసాగిస్తూ దేశానికి సేవ చేయడానికి ఇది ఒక అద్భుత అవకాశం. భారత సైన్యం కేవలం వృత్తిని మాత్రమే కాకుండా అథ్లెట్లు తమ ప్రతిభను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ఒక వేదికను కూడా అందిస్తోంది. కాబట్టి మీరు ప్రమాణాలకు అనుగుణంగా మరియు సేవ చేయాలనే అభిరుచి ఉంటే ఈ అవకాశాన్ని కోల్పోకండి. మరిన్ని వివరాల కోసం www.joinindianarmy.nic.in ని సందర్శించండి మరియు అధికారిక నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేయండి. బాగా సిద్ధమవ్వండి మరియు మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వండి. ఈ సమాచారం మీకు సహాయకరంగా అనిపిస్తే జాబ్ అట్ యువర్ ప్లేస్ ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నోటిఫికేషన్ బెల్ నొక్కండి, తద్వారా మీరు మా నుండి కొత్త వీడియోలను ఎప్పటికీ కోల్పోరు. జై హింద్.